హాయ్! హలో! ఎలా ఉన్నారండి? నేను మీ హేమలత. వెల్కమ్ టు సాయి చరణ్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజైతే గులాబీ గుత్తులు ఎలా చేయాలో చెప్తున్నాను ఫ్రెండ్స్ చూడండి. 1 గ్లాస్ మైదా, 2 గ్లాసు వరిపిండండి, 2 గ్లాసు పంచదార అండి, టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అండి. తర్వాత కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవాలండి. అందులో డాల్డా ప్యాకెట్, ఒక ప్యాకెట్ డాల్డా అంటే చిన్న ప్యాకెట్ అండి. అది వేసుకొని మంచిగా ఉండలు లేకుండా స్మూత్గా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని చూడండి, వీడియోలో నేను చూపిస్తున్న విధంగా మనం వేసుకోవాలండి. అవి ఉన్నాయి కదండి, ఆ గులాబీ గుత్తుల పరికరాలు, అవి ఆయిల్లో ఎక్కువ హీట్ అవ్వాలండి. అవి హీట్ అయితేనే మనకి పిండి అంటుకుంటుంది. అలా గులాబీ గుత్తులు కరెక్ట్గా నీట్గా చక్కగా వస్తాయండి. చూసుకోవాలి, అవి బాగా హీట్ ఎక్కాలి, మంట బాగా తగలాలండి. పిండి మరీ పలచగా కాదు, మరీ చిక్కగా కాదు, మీడియం సైజులో కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇవైతే మాత్రం చాలా బాగా క్రంచీగా, చాలా టేస్టీగా బాగా వచ్చాయండి నాకైతే మాత్రం. ఇది లాంగ్ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్. కావాలంటే, మీకు లాంగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. తనైతే తీసేదైతే మా అమ్మమ్మ అండి. మా అమ్మమ్మ నేను వండాము. ముందైతే చూసినప్పుడు చాలా మెత్తగా ఉన్నట్లు అనిపిస్తాయండి. తర్వాత చల్లగా అయిపోతాయి కదా, టెంపరేచర్ తగ్గిన తర్వాత అప్పుడు గట్టిగా అయ్యి క్రంచీగా ఉంటాయండి. చాలా బాగుంటాయండి. కాకపోతే కొంచెం రిస్క్తో తీసుకున్న వంట కానీ చాలా ఈజీగా చాలా ఎక్కువ వస్తాయి. బాగుంటాయండి ఇవైతే. టేస్ట్కి తిన్నా కొలది తినాలనిపించే విధంగా కొంచెం మనం టైం తీసుకొని చేసుకోవాలి, కానీ చాలా బాగా వచ్చాయండి. ఇది చాలా వివరంగా పిండి అదే ఎలా కలుపుకోవాలి, ఎలా చేయాలి, కొన్ని కొన్ని టెక్నిక్స్ కూడా చెప్తూ ఆ, తీస్తానండి. లాంగ్ వీడియో కూడా త్వరలో చేస్తాను ఫ్రెండ్స్. చూసారు కదండి, అంతే అండి. యమ్మీ యమ్మీ గులాబీ గుత్తులు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే, బాయ్.